హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పా ఈ మైక్ వీడియో వచ్చేసి రీషూట్ చేసి మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియోలో ఈ మైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసేయండి. స్కిప్ చేశారనుకోండి నాకేం లాస్ అవ్వదు, మీరే లాస్ అవుతారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. దాని తర్వాత నేను మీకు టైం ల్యాబ్స్లో దీని అసెంబ్లింగ్ అయితే చూపిస్తా. దాని తర్వాత కొన్ని ఫర్దర్గా ఇంకొన్ని ఉన్నాయి, అవి ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ రెండు అయితే చూసేద్దాం. ఫస్ట్ మనకి బాక్స్లో వచ్చేసి మైక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మైక్ చూడొచ్చు ఎలా తలతలా మెరిసిపోతుందో. నెక్స్ట్ మనకి బాక్స్లో వచ్చేసి ఒక యూఎస్బీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 1.5 మీటర్స్ అనుకుంటా లెంత్. యూఎస్బీ కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనకి బాక్స్లో ఒక మైక్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకేముంది, లాస్ట్కి మన ట్రైపాడ్ అనమాట. ట్రైపాడ్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. చిన్న ట్రైపాడ్ సరిపోద్ది, అంటే నాలా టేబుల్పై సెట్ చేసి వీడియో తీసుకున్న వాళ్ళకైతే ఈ ట్రైపాడ్ అయితే సరిపోద్ది. ట్రైపాడ్ కూడా చాలా బాగుంది. దీని అన్బాక్సింగ్ చూశారు, అలానే దీని అసెంబ్లింగ్ కూడా నేను మీకు వీడియోలో ప్రాపర్గా చూపించేసా. ఇప్పుడు మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 5కి 4 రేటింగ్ ఇస్తా. ఆ మెటల్ బిల్డ్ క్వాలిటీ కానీ ప్లాస్టిక్ కానీ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అలానే దీని పెర్ఫార్మెన్స్ అయితే 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు, అంత బాగుంది. మీరు వాయిస్ కూడా డైరెక్ట్గా ఈ మైక్ నుంచే వింటున్నారు. నాకైతే దీని వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. 2000 రూపాయల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ అనేది చెప్పొచ్చు ఒక్క మాటలో తేల్చేయడానికి. ఇప్పుడు మనం ఈ మైక్లో ఉన్న కొన్ని ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో మనకి ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ గెయిన్ నాబ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారనమాట. నేను ఇప్పుడు 50%లో పెట్టున్న ఫ్రీక్వెన్సీ గెయిన్ నాబ్ ఇప్పుడు 70%కి పెట్టా. 75కి మీకు కొంచెం వాయిస్ అయితే పెరుగుంటుంది. ఇప్పుడు 100%లో సెట్ చేసా, మీకు వాయిస్ ఇంకొంచెం పెరుగుంటుంది. మనకి 50% సరిపోద్ది, వాయిస్ అయితే క్లారిటీగా రికార్డ్ అవుద్ది. ఇంకొక ఫ్యూచర్ వచ్చేసి ఈ మైక్లో కార్డియో పోలర్ ప్యాటర్న్ అనమాట. అర్థం కాలేదు కదా, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఇప్పుడు మీకు వాయిస్ అయితే అంత ఎక్కువ క్యాప్చర్ అవ్వదు. ఇదే కార్డియో పోలర్ ప్యాటర్న్ అంటే మనకి మైక్ ఫేసింగ్ సైడ్ నుంచే వాయిస్ ఎక్కువ ఇది క్యాప్చర్ చేసుకుంటుంది. బ్యాక్ సైడ్ నుంచి, పై నుంచి, సైడ్ నుంచి అంత ఎక్కువ వాయిస్ అయితే క్యాప్చర్ చేసుకోదు. లిటిల్ బిట్ చాలా తక్కువ. ఈ ఫ్యూచర్ మనకి నాయిస్ రిడక్షన్ టైప్లో కూడా యూజ్ అవుతుంది అన్నమాట. దీని ప్రైజింగ్ 2K అని చెప్పాను. ఇంకా మీరు దీన్ని మొబైల్కి కనెక్ట్ చేయాలనుకోండి, ఒక ఎక్స్ట్రా ఓటీజీ తీసుకోవాలా. ఓవరాల్గా 2.2K అవుద్ది దీని ప్రైజ్ వచ్చేసి. దీన్ని మనం, ఇది యూఎస్బీ మైక్ కాబట్టి ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు, పీసీకి కనెక్ట్ చేయొచ్చు. అలానే మనం ఈ మైక్ని మొబైల్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసి వాడచ్చు. నిజంగా చెప్తున్నా, దీన్ని నేను ఇప్పుడు మొబైల్కి కనెక్ట్ చేసి ఉన్నా. నేను మీకు అసెంబ్లింగ్ పార్ట్లోనే చూపించుంటా మొబైల్కి కనెక్ట్ చేసినలాగా. ఇప్పుడు మీరు వాయిస్ కూడా డైరెక్ట్గా ఇది నేను మొబైల్కే కనెక్ట్ చేసి ఉన్నా. అంటే మనకి మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు కొంత వాయిస్ అయితే క్వాలిటీ డ్రాప్ అవుద్ది లైట్గా, ఒక 5% 10%. మీరు దీన్ని పీసీకి కానీ అలానే ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసినట్లయితే మీకు 100% దీని పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. నేను ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ చేసి లైట్గా చెక్ చేసా. అండర్ 2Kలో ఒక మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ మైక్ అనేది చెప్పొచ్చు. మీకు ఈ మైక్ క్వాలిటీ ఎలా అనిపించింది, అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అన్ని దీని స్పెక్స్ అయితే చెప్పాను అనుకుంటున్నా. ఏమీ మిస్ అవ్వలేదు. ఏమైనా మిస్ అవ్వలే, అన్నీ కవర్ చేసేసా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టేట్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.